ఏంటత్తయ్య? నాకేమైందో తెలియడం లేదు. నా మీద అభిమానం చూపిస్తున్నావు నాకు అర్థమవుతోంది, కానీ నువ్వెవరో నాకు గుర్తుకు రావడం లేదు. ఇందాక మీ అమ్మగారేమో నా మీద కోపంతో అరుస్తోంది. నేనంటే తనకి ఇష్టం లేదు అని తెలుస్తుంది. నాకంటూ ఏదైనా ఇల్లుంటే నన్ను తీసుకెళ్లి అక్కడ వదిలిపెట్టే బాబు. మీరదేం మనసులో పెట్టుకోవద్దు. మీరిక్కడే ఉండండి అత్తయ్య. నాకేం గుర్తుకు రావడం లేదు బాబు. నన్ను అత్తయ్య అంటున్నావు. నేను నీకే విధంగా అత్తయ్యని బాబు? నీ పేరేంటి? నా పేరు రాజు. నేను మీ మేనల్లుండి. అత్తయ్య, నిజంగా మీకేమీ గుర్తులేదా అత్తయ్య? నిజంగానే అంతా మర్చిపోయాను రాజీవ్. నేనిక్కడుండడం నీకు ఇబ్బందేమో. అయినా అసలు నాకు ఎందుకిలా అయ్యింది? మీరు సడన్ గా షాక్ కి గురవటం వల్లే ఇలా జరిగింది అత్తయ్య. దేని గురించి రాజీవ్? అదంతా తర్వాత మాట్లాడుకుందాం. నేను మీకున్నాను, మీరేం టెన్షన్ పడకండి. నువ్వున్నావు బాబు, కానీ నాకంటూ ఒక కుటుంబం లేదా? నా భర్త, నా పిల్లలు ఎవరో ఒకరు ఉంటారు కదా. అలాగే నాకంటూ ఒక ఇల్లుంటుంది కదా. నా ఇల్లు ఎక్కడుంటుంది? అత్తయ్య, మీకు నేను అన్నీ మెల్లమెల్లగా చెప్తాను. డాక్టర్ మిమ్మల్ని రెస్ట్ తీసుకోమన్నారు. మీరింకేమీ ఆలోచించకండి. మీకేదైనా అవసరమైతే నన్ను పిలవండి.